మనతో రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు నమస్కారం. రవికుమార్ గారు, మీకు ఎన్నికల విశ్లేషణలో ఈ సర్వేల్లో అనుభవం ఉంది. గత 2 ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ కానీ మొన్న హర్యానాలో కానీ ఎగ్జిట్ పోల్స్ దారుణంగా దెబ్బతిన్నాయి. ఒక విమర్శ ఏంటంటే ఎగ్జిట్ పోల్ లాగా చేయటం లేదు, నెలల తరబడి ఒపీనియన్ పోల్స్ వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి తొందరగా పోలింగ్ అయిపోయిన మరుక్షణం ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలన్న ఒక ఆతృతో, లేదంటే పార్టీలు స్పాన్సర్ చేస్తున్న తీరు ఏదో తెలియదు కానీ కొంత గతంలో ఖరాఖండిగా వచ్చాయి, ఎగ్జాక్ట్ పోల్స్గా వచ్చాయి, ఇప్పుడు అది కనపట్లేదు. బట్ ఈసారి కూడా ఇప్పటికే నాకంతున్న సమాచారం ప్రకారం ఒక 2 ఎగ్జిట్ పోల్స్ ఏమో లోక్ నీతి, పీపుల్స్ మార్గ్ ఈ 2 ఇండియా బ్లాక్కి కొంత ఎడ్జ్ చూపిస్తున్నాయి. వేరాజ్ మిగతావన్నీ కూడా మహారాష్ట్రకి సంబంధించి మహాయుతి కూటమికే స్పష్టంగా ఆధిక్యత రావచ్చు. హోరాహోరీ ఉన్నప్పటికీ ఆధిక్యత 150 నుంచి 170 దాకా కూడా రావచ్చు అని చెప్తున్నారు. మ్యాజిక్ మార్క్ అక్కడ 145. ఏం చెప్తారు రవికుమార్ గారు? ఇక్కడ బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందనేది చాలా సర్వే సంస్థలు చెప్తున్నా కూడా జనరల్ గా నిన్న మేము ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే 151 స్థానాల్లో కాంగ్రెస్ ఇండియా కూటమి ఫేవరబుల్ గా ఉండేది నిన్నటి వరకు. ఓకే. అయితే 30 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగిన ఓరాహోరీ పోటీలో ఆ 30 స్థానాల్లో ఎవరు లీడ్ తీసుకుంటారనే దాని మీద రేపు ఎవరు గెలవబోతున్నారు అనేది తెలుస్తుంది. అయితే మీరు ఇందాక చక్కని మాట అన్నారు, ప్రీ పోల్ సర్వేలు చెప్తే ఒక అర్థం ఉంటుందేమో కానీ ఎగ్జిట్ పోల్ రోజు కూడా కరెక్ట్ గా చెప్పకపోతే ఆ సర్వే సంస్థ దెబ్బతింటదనే విషయం అనేది మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ ముంబై కొంకన్ ఏరియాలో ఏదైతే ఉందో తానే ఏరియాలో అక్కడ మీరు పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే చాలా విచిత్రంగా 58% కింద ఇప్పటి వరకు నమోదైంది. క్యూలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. వేరే మీరు రూరల్ పాయింట్స్ కి వచ్చేటప్పటికి విదర్భ గానీ లేకపోతే రిమైనింగ్ ప్రాంతాలు మరఠ్వాడా ప్రాంతాలు కానీ వీటి నార్త్ మహారాష్ట్ర గానీ ఈ ప్రాంతాల్లో చూసుకుంటే పోలింగ్ పర్సెంటేజ్ అనేది గణనీయంగా పెరిగింది. సో ఆ పర్సెంటేజ్ ఎక్కడైతే పెరిగిందో వీళ్ళు ఏమనుకుంటారు అని అంటే, గతంలో కూడా మనం ఎన్నో ఎలక్షన్స్ ని విశ్లేషణ చేసేటప్పుడు మీకు చాలా క్లియర్ గా చెప్పాం, ఏదైతే మహిళా ఓటర్లని అనుకూలంగా పెట్టే పథకాలన్నీ కూడా వాళ్ళ ఓటర్లుగా చూడడం అనేది కరెక్ట్ కాదు అనేది మనం అనుకున్నాము. మొన్న హర్యానా ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు నేను డిస్కషన్ లో మీకు క్లియర్ గా నేను చెప్పాను బీజేపీ గెలుస్తుందని కూడా మనం చెప్పాము. అయితే ఇక్కడ వాస్తవం గ్రహించాలి ఏంటంటే, ఏదైతే బీజేపీ ఆశలు పెట్టుకుందో మాజీ మహిళ నడికి ప్రోగ్రామ్ ఏదైతే 1500 నుండి 2100 రూపాయలు అనేది 21 ఏళ్ల నుండి ఉన్న మహిళలకు ఇస్తామని చెప్పుకుందో అది మహిళా ఓటర్లు చాలా ఎక్కువ సంఖ్యలో ప్రాధాన్యం చూపిస్తారు కాబట్టి వాళ్ళ మీద హోప్స్ పెట్టుకున్న మాట వాస్తవం. అయితే అది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అంటే, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలు వచ్చిన తర్వాత హుటాహుటి ఆ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసి ఒక 6 నెలల పాటు ఆ ప్రోగ్రామ్ వరకు రన్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. సో వేరే కాంగ్రెస్ కు వచ్చేటప్పటికి ఏంటంటే, సూపర్ 6 ఫార్ములా ప్రకారం కర్ణాటక పక్కనున్న తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఇక్కడున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ కర్ణాటక టీం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది అనేది మనందరికీ తెలుస్తుంది. అయితే ఇక్కడ కర్ణాటక బోర్డర్ కానీ తెలంగాణ బోర్డర్ తో కూడా చాలా జిల్లాలు మహారాష్ట్రకి లింక్ అయి ఉన్నాయన్న విషయం అనేది మనం మర్చిపోకూడదు. అయితే వేరే ఇక్కడ అర్బన్ ఓటర్స్ తాలూకా శైలి అనేది పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉందా లేదనేది ఈ రోజు మనం పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే మనకు కొంత నిజంగా చెప్పాలి అంటే ఆ తక్కువ పోలింగ్ శాతం కూడా ఏంటంటే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏదైతే 30 సీట్లు ఎప్పుడూ లేదు బాంబే సిటీ కొంకన్ తానే, ఇక్కడ ఈ కొంకన్ తానే ప్రాంతం అంతా కూడా ఏంటంటే శివసేన స్ప్లిట్ ఏదైతే ఉందో షిండే చాలా ప్రాబల్యం ఉన్న నాయకుడు. అయితే షిండే తనతో పాటు చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్ ను కూడా శివసేనకు తీసుకుపోయాడు కాబట్టి నిజంగా కొంత ప్రాబల్యం చూపిస్తాడు అనేది అందరూ అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు ఏంటంటే, 2019లో ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ కలిసి పోటీ చేశాయో ఇప్పుడు అదే ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ కూటమిలో ఉన్నాడన్న విషయం అనేది మనం మర్చిపోకూడదు. ఎందుకు అంటే ఆ రోజు ఉద్ధవ్ ఠాక్రే అసలు శివసేన అనేదే ఒక హిందుత్వ పార్టీ, ఈ దేశంలో హిందుత్వ పార్టీ బీజేపీ కన్నా
ఎక్కువ hardcore. సైద్ధాంతికంగా నిలబడే పార్టీ శివసేన. అలాంటి శివసేన పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ తో కలిసిందో, సో కాంగ్రెస్ తో కలవడం వల్ల ఇది డైరెక్ట్ గా ఎలక్షన్ ఫైట్ చేస్తుంది. మొన్న 2019లో ఏం జరిగింది, ఎమ్మెల్యేలు తీసుకుని స్ప్లిట్ చేసిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ గా పబ్లిక్ తాలూకు యాక్సెప్టెన్స్ కావాలి. కాంగ్రెస్ తో శివసేన కలిసి పోటీ చేస్తుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా పబ్లిక్ అనేది చాలా విచిత్రమైన వాతావరణం అక్కడ. అంటే మొన్న కాదు సార్, మొన్న పార్లమెంటులో ఒక తీర్పు ఇచ్చారు ప్రజలు. దాదాపు 2/3 ఇండియా బ్లాక్కి పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. అక్కడ డైరెక్ట్గా మోడీ ప్రధాని అన్న అంశం మీద జరిగిన ఎన్నిక. ఇక్కడ ఏకనాథ్ షిండేకి ఏ మేరకు యాక్సెప్టెన్స్ వచ్చింది ఈ 2.5 సంవత్సరాల్లో? ఆయన పెరిగాడా, ఆయన గ్రాఫ్ పెరిగిందా? అనేక ఆరోపణలు ఉన్నాయి. ధారావి లాంటివి పూర్తిగా అదాని గ్రూపులు కట్టబెడుతున్నారని చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా పథకాలు కూడా భారీగానే, ఇప్పుడు నెలకు 1500 ఇచ్చే దాదాపు 2 కోట్ల మంది మహిళలకి ప్రత్యక్షంగా బెనిఫిట్ అంతని చెప్తా ఉన్నారు. వీటిలో ఏ పని చేసి ఉండొచ్చు? షిండే వర్గం ఏ మేరకు పర్ఫామ్ చేసే అవకాశం ఉంది? ఇక్కడ షిండే వర్గాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే 122 సీట్లు పోటీ చేసిన బీజేపీ ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడో తనే ఈ కూటమికి నాయకత్వం వహించినట్లు లెక్క. ఎందుకంటే షిండే పోటీ చేసిన, అజిత్ పవార్ పోటీ చేసిన సీట్ల సంఖ్య ఆ బీజేపీ కన్నా చాలా తక్కువ. మీరు కాంగ్రెస్ లో చూడండి, కాంగ్రెస్ 102 స్థానాల్లో పోటీ చేస్తే వేరేజ్ శివసేన అండ్ స్ప్లిట్ యూపీటీ బాల్ ఠాక్రే శివసేన అండ్ శరద్ పవార్ ఎన్సీపీ రెండు కూడా 85+ స్థానాల్లో పోటీ చేశారు. అంటే వాళ్ళ కూటమిలో ఏంటంటే సమభాగస్వామ్యాన్ని తీసుకుని ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రాపర్ గా జరిగిందా లేదా అనేది ఈ రోజు జరిగిన ఎన్నికల పోలింగ్ బట్టి మనం అర్థం చేసుకోగలిగితే, నాకున్న సమాచారం ప్రకారం, నాకున్న డేటా ప్రకారం ఇప్పుడు మీకు నేను చేసి చెప్తున్నాను, ఈ రోజుకి కూడా స్టిల్ కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉన్నది అనేది మనకు అనిపిస్తుంది. నేను మీకు ఆ డేటా పాయింట్ కూడా షేర్ చేస్తాను. కాంగ్రెస్ 143 నుండి 151 స్థానాలు కైవసం చేసుకోవచ్చు కాంగ్రెస్ కూటమి. బికాజ్ ఎందుకంటే కూటమిలో కాంగ్రెస్ కూటమిలో బలమైన పార్టీగా ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ అనేది ఉంది. కూటమిలో వీకెస్ట్ పార్టీ యూపీటీ శివసేన. వేరే మీరు బీజేపీ కూటమికి వచ్చి చూసేటప్పటికి బీజేపీ కూటమిలో అజిత్ పవార్ పార్టీ చాలా వీకెస్ట్ పార్టీ. సో షిండే తాలూకు ప్రాబల్యం ఎక్కడుంటుంది? షిండే తాలూకు ప్రాబల్యం ముంబై, కొంకన్, థానే ఏరియాలోనే ఉంటుంది. సో ముంబై, కొంకన్, థానే ఏరియాతో పాటు ఇక్కడ మన ఎంఎన్ఎస్ రాజ్ ఠాక్రేని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి. ఆయన 111 నుండి 114 స్థానాల్లో పోటీ చేస్తున్నాడు అన్నట్టు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. గతంలో ఆయన ఎప్పుడు కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయాల. తన కొడుకు కోసం బీజేపీ మద్దతు కూడా అడిగాడు. ఎంఎన్ఎస్ రాజ్ మద్దతు కూడా ఇచ్చినట్టున్నారు సార్. ఆ సీటు వరకు మద్దతు ఇచ్చినట్టున్నారు. ఆ సీటు వరకు మద్దతు ఇచ్చారు. సో అది ఎంఎన్ఎస్ గతంలో మీరు చూస్తే 47 స్థానాల్లో ఎంఎన్ఎస్ 2800 నుండి 22,000 ఓట్లు స్ప్లిట్ చేసి కాంగ్రెస్ తాలూకు విజయావకాశాలను చాలా తీవ్రంగా దెబ్బకొట్టింది 2019 ఎలక్షన్స్ లో. 47 చోట్ల 11 స్థానాలు బీజేపీ గెలుచుకుంది 2019లో. ఎంఎన్ఎస్ ఎక్కడైతే పోటీ ఇచ్చిందో అక్కడ. ఇక్కడ మన ఈ పరిస్థితులన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం అందరం ఏమనుకుంటున్నామనంటే ఇక్కడ మోడీ ఫ్యాక్టర్ అనో లేకపోతే రాహుల్ గాంధీ ఫ్యాక్టర్నే కాదండి, మహారాష్ట్ర ఎలక్షన్స్ అనేవి చాలా ప్రాబ్లమ్స్ తో కూడిన ఎలక్షన్స్. అక్కడ ఫార్మర్స్ తాలూకు డిస్ట్రెస్ చూసుకోండి. కాటన్ రైతులు కానీ, సోయాబీన్ రైతులు కానీ, పత్తి రైతులు కానీ, చెరుకు రైతులు కానీ వాళ్ళందరూ పడుతున్న బాధలు ఏంటనేది అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ని బట్టి మనకు అర్థమవుతుంది. విదర్భ ప్రాంతంలో కాంగ్రెస్ కి బీజేపీ జరిగిన పోటీలో లోకల్ ఇష్యూస్ ప్రాధాన్యత తీసుకున్నాయే తప్ప ఇక్కడ మోడీ ఫ్యాక్టర్ అనో లేకపోతే ఇంకొకరో ఫ్యాక్టర్ అనేది అయితే నా దగ్గర నేను అనుకోవట్లా. మన ఫీడ్బ్యాక్స్, మన గ్రౌండ్ ఫీడ్బ్యాక్స్ బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఫార్మర్స్ డిస్ట్రెస్ తో పాటు మరట్వాడా ఏరియాలో మరాఠీలందరూ కూడా ఈసారి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి మద్దతు తెలిపారు అనేది వాస్తవం. ఎందుకంటే మరాఠీ రిజర్వేషన్స్ విషయంలో బీజేపీ పూర్తిగా అనుకూలంగా లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరాఠ్వాడా రిజర్వేషన్స్ లో ఇది ఇబ్బంది పెట్టింది అనేది ఒకటైతే, ఏదైతే ఇప్పుడు ముంబై ఏరియా ప్రాంతం అయితే ఉందో అక్కడ గుజరాత్ వర్సెస్ మరాఠ్వాడీల తాలూకా కాన్ఫ్లిక్ట్ ఇంకా రన్ అవుతూనే ఉంది ఇప్పటికీ కూడా.
ఓకే ఓకే దానికి అనుగుణంగానే రాహుల్ గాంధీ ఇది అదానీ సర్కార్ అని చెప్పి ప్రచారం చేయడం అవును, అనే దాంట్లో అవును. దాని మీనింగ్ ఏంటంటే ఓకే. గుజరాత్ తాలూకా పారిశ్రామికవేత్తలకి ముంబై నిలయం అవుతుంది అనేది రాహుల్ గాంధీ ఇచ్చిన ఇండికేషన్. అలాగే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ మధ్య కాలంలో కూడా ఈ ఫాక్స్కాన్ లాంటివి, వేదాంత లాంటివి మహారాష్ట్ర కాకుండా గుజరాత్ వెళ్ళినాయి, అవి కూడా కొంచెం పెద్ద ఇష్యూగానే జనంలోకి వెళ్ళినాయి రవికుమార్ గారు.